అందరికీ నమస్కారం. ఈరోజు మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజులు 28వ తేదీ తీరం దాటుతుంది ఈ తుఫాను అని చెప్పి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ప్రకృతి విపత్తులను ఆపడం అనేటువంటిది మన తరం కాకపోయినా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ప్రజలకు అండగా నిలవాలి, ప్రజలను అన్ని విధాలా ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అవసరం అవుతుంది. అయితే మేము గమనించింది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దాని మీద వ్యవసాయం సంబంధించినటువంటి రైతుల మీద ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం. అయితే ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి, కష్టాలు పడుతున్నారు. మనం బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ముందస్తు ఏవైతే మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిని చేశామా లేదా అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. విమర్శలు చేయాల్సినటువంటి సమయం కాదు, విమర్శలు చేయలేనో లేదు. జరిగినటువంటి వాస్తవాలు మాత్రమే ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేశారు. ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని దగ్గరలో కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు. ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాకే ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే 7 లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది 10,800 టన్నుల ధాన్యం. అంటే 1.5% ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది. ఈరోజు రైతుల దగ్గరకు సంబంధించి ఇతర ప్రాంతాల మంది లేట్ ఖరీఫ్ కాబట్టి కాస్త లేట్ అయింది, లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఈరోజు ఖరీఫ్కి సంబంధించినటువంటి పంట మన పనులు ప్రారంభిస్తున్నాం. మిగతా దగ్గర దాదాపుగా కొన్ని దగ్గర కోతలకు వచ్చింది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అష్టకష్టాలు పడుతున్నందువల్ల, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించినందువల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం అన్ని విధాల రైతులను పాపం. ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, కొన్ని దగ్గర అకాల వర్షాలు, విపరీతమైనటువంటి వర్షాలు, వీటితో పాటు విత్తనాల కొరత, దాంతోపాటు యూరియా కొరత, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు పంట పాపం దిగుబడి తగ్గిపోయినా, నష్టపోతున్నా కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులను నడ్డి విరిచినటువంటి నేపథ్యం ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఒకసారి చూస్తే దాదాపుగా అధికారులు ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు కురిసినటువంటి 2-3 రోజుల్లో కురిసినటువంటి వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చెప్పేటువంటి మాట 1,50,000 ఎకరాలలో పంటలు నష్టపడ్డాయి అని చెప్పి ఈరోజు అధికారులు అధికారికంగా చెప్తుంది వ్యవసాయ శాఖ. కానీ క్షేత్రస్థాయిలో దాదాపుగా 2,50,000 ఎకరాలకు పైచిలుకు 2,50,000 ఎకరాలకు పైచిలుకు పంటల నీట మునిగిపోయాయి, రైతులు నష్టపోయారు. దాని మీద ఎంతవరకు స్పష్టత లేదు. ఈ రోజు జరిగేటువంటి వాటి, ఇప్పుడు జరిగేటువంటి వర్షాలు కురిసేటువంటి వాటికి ఎంత నష్టపోతామనేటువంటి దాని మీద స్పష్టత లేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే 1000 ఎకరాల పంట మునిగిపోయింది. మునిగిపోయి ఈరోజు అధికారులతో మాట్లాడితే అధికారులు మేము ఒక యాప్ తీసుకొచ్చాము, ఆ యాప్లో లోడ్ చేసి ఎన్యూమినేట్ చేస్తామని చెప్పి ఈరోజు పాపం వర్షం మొత్తం ఇప్పుడు పంట అయితే దాదాపుగా 1 మీటర్ లోతు నీళ్ళలో ఉంది, కనపడలేదు, మునిగిపోయింది. కొన్ని దగ్గర రాజు దగ్గర మొలకలు ఎత్తేసాయి అప్పటికే, కానీ ఇంతవరకు వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ప్రధానంగా వరి పంటే 1,00,000 ఎకరాలకు పైగా ఈరోజు వరకు వరి పంట కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు లాంటి ప్రధానమైనటువంటి జిల్లాలలో ఈరోజు వరి పంట 1,00,000 ఎకరాల పైగా ఇప్పటికే ఈరోజు దాదాపుగా నష్టపోయేటువంటి పరిస్థితి, పంట మునిగినటువంటి పరిస్థితి. తుఫాను ప్రభావం అనేటువంటిది వ్యవసాయ పంటల మీద ఉంది, ఉద్యానవన పంటల మీద ఉంది. వ్యవసాయ పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఉద్యానవన పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. అన్నింటినీ వదిలేసేసి ఈరోజు ఏదో ఒక విధంగా లెక్కలు, కాకి లెక్కలు కట్టి రైతులకు అన్యాయం చేయాలనే ఆలోచన చేస్తున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తల్లో కానీ, ఈరోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, రేపు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం అనేటువంటిది దాదాపుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనిచేస్తుందా, వ్యవసాయ శాఖకు అసలు మంత్రి ఉన్నాడా,
వ్యవసాయ శాఖ పేరుతో ఏదైనా కార్యకలాపాలు సాగుతున్నాయా? పేరుకే వ్యవసాయ శాఖ మొక్కుబడిగా ఉందా? రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టడం లేదా? రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? రైతుల పట్ల ప్రభుత్వానికి ఎందుకు ఇంత అశ్రద్ధ? వ్యవసాయం అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు పత్తి మొక్కజొన్నకు సంబంధించి అయితే పాపం రైతులు దిగులు పడిపోయారు. దాదాపుగా ఇప్పటికే 2 సార్లు వర్షం వచ్చింది. ఆగస్టులో ఒకసారి వర్షం వచ్చింది, పూత పిందె రాలిపోయింది. తర్వాత సెప్టెంబర్లో ఒకసారి వర్షం వచ్చింది, సెప్టెంబర్ 4వ వారంలో అప్పుడు దెబ్బతిన్నది. ఈరోజు వాటిలో ఒక పక్క దాదాపుగా 5,55,000 ఎకరాలు, 11 లక్షల ఎకరాలు ఈరోజు సాగుబడి ఉంటే పత్తి 5,55,000 ఎకరాలు ఈరోజు ఒక కర్నూలు జిల్లాలోనే సాగు చేసేటువంటి పరిస్థితి. వచ్చినటువంటి పంట అన్ని విధాల పాపం రైతులు నష్టపోతే, దిగుబడి తగ్గిపోతే, ఒక పక్క వచ్చినటువంటి దిగుబడికి గిట్టుబాటు ధర లేక 8,110 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే 4,000 నుంచి 6,000 రూపాయలకు రైతులు తేమ ఉందని చెప్పి దళారులు దోపిడీ చేసుకుని తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది రైతులకి. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. అక్టోబర్ 1వ తేదీనే CCI కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే సెప్టెంబర్ 4వ వారం దాదాపుగా సెప్టెంబర్ నెలాఖరికి వచ్చినా సరే ఈ నెల రోజుల జాప్యం కారణం రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి పత్తి కొనుగోలు మీద ఏమాత్రం ధ్యాస పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తాజాగా వచ్చినటువంటి వర్షాల వల్ల ఆ పత్తికాయలు కుళ్ళిపోయాయి. దాదాపుగా ఇప్పుడు మరలా ఒక 50,000 ఎకరాల అదనంగా రైతులకు సంబంధించినటువంటి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టుగా ఈరోజు వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి అధికారిక గణాంకాల ప్రకారం చెప్తుంది. మరొక పక్క మొక్కజొన్న దాదాపుగా 4 లక్షల ఎకరాలు సాగు చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు 40 క్వింటాలు దిగుబడి రావాల్సి ఉంటే 15 నుంచి 20 క్వింటాల దిగుబడి వచ్చింది. రైతు పాపం దిగుబడి విషయంలో నష్టపోయాడు. కనీస మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే 1,600 నుంచి 1,700 రూపాయలు చేతిలో పెట్టి ఈరోజు దాదాపుగా ఈరోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మరలా అధికారిక లెక్కల ప్రకారమే రైతు ఎకరాకి 12,000 రూపాయల పైన నష్టపోయేటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఎక్కడ కూడా వీటిని గురించి పట్టించుకోకుండా, వీటి మీద దృష్టి పెట్టకుండా, ఈరోజు ధ్యాస పెట్టకుండా, మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈరోజు ధాన్యం రైతుల మీద ఈ తుఫాను పోటు ఏదైతే ఉందో ఇది కొన్ని ప్రాంతాల్లో కృష్ణా గోదావరి డెల్టాలలో పంట కోత దశలో ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్రాల్లో పొట్ట దశలో ఉంది. కాబట్టి ఈ మోంతా తుఫాను దాటితే కుంభవృష్టం తప్పదని వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కృష్ణా గోదావరి డెల్టాలకు సంబంధించినటువంటి వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. గత ఏడాది కనీసం మద్దతు ధరకు సంబంధించి చూస్తే 75 కేజీల బస్తాకి 300 నుంచి 500 రూపాయలు నష్టపోయాడు రైతు. కాబట్టి ఒక పక్క రైతుకి పాపం గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి వాటిని విస్మరిస్తే ఈరోజు వాటిని ప్రారంభించుకుంటుంటే పాపం రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే కొంతైనా మేము అమ్ముకోగలిగి ఉండేవాళ్ళం అని చెప్పి గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మాట్లాడితే మాత్రం మీరు SMS పెడితే మేము రిప్లై ఇస్తాం, 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేసి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం తప్ప ఎక్కడైనా రైతుల గురించి కనీస చిత్తశుద్ధి ఉంటే, రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకు ఉంటే ఈరోజు వాటి మీద దృష్టి పెట్టిండేవాళ్ళు. కాబట్టి మేము అడిగేది మోంతా తుఫానుకు సంబంధించి ఇప్పుడే రైతులు అన్ని విధాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు నిర్లక్ష్యాన్ని వేడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతుల మీద ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడికి రైతు అంటే పగ, రైతు అంటే పట్టదు, వ్యవసాయం అంటే గిట్టదు. ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలేదు. ఒక పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరి దగ్గర నుంచి ఎత్తుకుంటే టమోటా దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, చీనీ దగ్గర నుంచి, కానీ చంద్రబాబు నాయుడు తినేటువంటి సజ్జలు పెసలు మినువులకైనా సరే గిట్టుబాటు ధర ఉందంటే ఎక్కడా గిట్టుబాటు ధర ఉండేటువంటి పరిస్థితి లేదు. రైతుల గోడు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఏమాత్రం పట్టేటువంటి పరిస్థితి లేదు. రైతుల గోడు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు. ఒక పక్క దిక్కు తోతనటువంటి స్థితిలో పాపం అన్నదాత తీవ్రమైనటువంటి అగచాట్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ గాలికి వదిలేసి కనీసం వాటిని సమీక్షించేటువంటి పరిస్థితి కూడా లేకుండా, ఒక్క సమీక్ష కూడా జరపకుండా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి విదేశాల్లో తిరగతా అక్కడి నుంచి కూడా దీన్ని ప్రాధాన్యతమైనటువంటి అంశం వర్షాలు కురుస్తున్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వేల కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి పాపం నష్టపోతున్నారు అనేటువంటి కనీస ధ్యాస లేకుండా వాటిని వదిలేసి ఏదేదో అన్ని తిరగాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే, మీరు నిధులు తేవాల్సిందే, మీరు పరిశ్రమలు తేవాల్సిందే, మేము కాదంటంలే. కానీ మీరు ఏదో కొన్నిటి మీద పెట్టి వాటన్నిటి కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ వ్యాపార అభివృద్ధి కోసం, వ్యాపార లావాదేవీలు నడుపుకోవడం కోసం
రైతుల గురించి పట్టించుకోకుండా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాలు చూసాం. మీరు ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే టమాటో రోడ్డు పాపం టమాటా రైతులు రోడ్డు మీద పారబోసుకుంటే దాన్ని హేళనగా మాట్లాడతారు. ఉల్లి పాపం 3 రూపాయలు కూడా దొరకడం లేదు అంటే దాని గురించి హేళనగా మాట్లాడతారు. ఒక పక్క ఎక్కడైనా యూరియా అనేటువంటిది బ్లాక్ మార్కెటింగ్లో క్యూలో నిలబడి కొట్లాడుకున్న సందర్భాలు ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో చూసామా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలలో ఎక్కడైనా విత్తనాల కొరత కానీ యూరియా కొరత కానీ ఎన్నడైనా చూసినటువంటి నేపథ్యం ఉందా? మీ ప్రభుత్వంలో మీరు వచ్చిన వెంటనే ఈరోజు పాపం రాత్రులు పొగుళ్ళు రైతులు పాపం యూరియా కోసం పంట వరి సాగు పంటను వదిలేసి సాగును వదిలేసి ఆ కార్యక్రమం వదిలేసి పూర్తిగా పాపం వాటికి సంబంధించి దాని మీదనే దృష్టి పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అది ఈరోజు చెప్పడం కాదు, కలెక్టర్లో సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్ అయ్యామో, రైతులకు యూరియా అందించలేకపోయామనేటువంటిది ప్రభుత్వానికి తెలిసినా ప్రభుత్వం తప్పు ఒప్పుకునేది తప్ప కలెక్టర్ల దగ్గర మరలా బయటకు రావడం, బొకాయించడం లేదు, ఏమీ జరగలేదన్నట్టుగా కలరింగ్ ఇవ్వడం తప్ప దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకో రైతుల మీద పగపట్టినట్టుగా తన పాలన సాగించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అన్ని నిర్వీర్యం చేశాడు. చేయి బట్టి నడిపించి అన్ని విధాల రైతులకు అండగా ఉన్నటువంటి ఆర్బీకేలు ఉంటే వాటిని నిర్వీర్యం చేసిన దాకా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి ఈ ఆర్బీకేలు ఉండకూడదు, వీటిని నిర్వీర్యం చేయాలని చెప్పి వాటిని నిర్వీర్యం చేసిన దాకా చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టలేదు. వాటిని నిర్వీర్యం చేసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టింది. రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా సొమ్ము 2 సంవత్సరాలకు కలిపి 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 రూపాయలు మొక్కుబడిగా ఇచ్చాడు. ఉచిత పంటలకు ఏదైతే ఉందో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో వాటికి మంగళం పాడాడు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది గగనమైపోయింది, బకాయిలు ఎగ్గొట్టాడు. వచ్చినటువంటి వాటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాటికి ఇవ్వడం లేదు. ఇంతవరకు ₹1 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అన్ని విధాల అన్నదాతలు వంచేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది తప్ప ఒకటే, చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా ఈ రాష్ట్రంలో రైతు ఇబ్బంది పడాల్సింది అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు. మీరు ఏ రోజైనా చూడండి రైతులు సంతోషంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇన్ని రోజుల్లో మనం చూసామా? బాబు అడుగు పెడితే ఈ రాష్ట్రంలో దుర్భిక్షం, రైతుల పాలిట శాపం. కాబట్టి అన్ని రకాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక దగ్గర రాయలసీమ లాంటి ప్రాంతాల్లో లోటు వర్షపాతంతో రైతులు ఇబ్బంది పడ్డారు, కొన్ని దగ్గర తీవ్ర వర్షాలతో ఇబ్బంది పడ్డారు. అటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఇచ్చింది. ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాం, ఒక్క హామీ అయినా సరే అమలు చేయగలిగేటువంటి ధైర్యం నీకుందా అంటే రైతులకు హామీ ఇవ్వడం, ప్రజలకు హామీ ఇవ్వడం, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవి లేనివి చెప్పడం, ఈరోజు వాటికి సంబంధించినటువంటివి ఎత్తేయడం, వాళ్ళని మోసం చేయడం తప్ప ఎక్కడన్నా ఈరోజు నువ్వు చెప్పావు అన్నదాత సుఖీభావ ఏం చెప్పావు? నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో జూన్ 2024 నుంచే సూపర్ 6 మొదలు పెడతానని చెప్పావు. డాక్యుమెంట్లు ఇచ్చావు, పంపిణీ చేసావు. వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 40,000 రూపాయలు రైతుకు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటే నీ నోటితో నువ్వేం మాట్లాడావు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తానని చెప్పావు. ఈరోజు ఏమంటున్నావు? నాలుగు పెడతబెట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిపి నేను 20,000 ఇస్తాను, వాళ్ళు 6,000 ఇస్తే నేను 14,000 ఇస్తాను. కానీ అదేనా ఇచ్చావంటే ఒక్క సంవత్సరం పూర్తిగా ఇవ్వలే, రెండో సంవత్సరంలో 5,000 ఇచ్చావంటే 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతులకు నువ్వు బకాయి పడితే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం 5,000 రూపాయలు ఇచ్చావు. మా హయాంలో లబ్ధిదారులను ఎంపిక చేసి 53,53,000 మందికి ఇచ్చాం. నీ హయాంలో 46 లక్షలకు తగ్గించాం. అంటే ఇచ్చింది లేదు, పోగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించాం. పని తగ్గించినటువంటి ఆ లబ్ధిదారులకైనా ఇచ్చావా అంటే ఆ లబ్ధిదారులు ఈరోజు పాపం కాగితాలు ఎత్తుకొని కార్యాలయాల చుట్టూ తిరిగి అయ్యా మాకు పడలేదు, నువ్వు పెట్టినటువంటి నీ పేరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ మాకు పడలేదు అని చెప్పి గోడుని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక్కొక్కటిగా చూస్తున్నాం. వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు విజనరీ, నాకు చాలా విజన్ ఉందన్నావు. అసలు వ్యవసాయం మీద నీ ప్రాధాన్యత ఏంది? ఏ రోజైతే నీకు వ్యవసాయం మీద ప్రాధాన్యత లేదో, రైతుల గురించి నువ్వు పట్టించుకోవడం మానేసావో, నీ కింది స్థాయి అధికారులు కూడా మా ముఖ్యమంత్రి గారికే వ్యవసాయం మీద శ్రద్ధ లేదు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోబడలేదు. మీ మంత్రి ఉంటే ఎంతసేపటికి దళారులు పెట్టుకొని ఆగ్రోసాన్ని పెడదామా, ఇంకొక జీఎంని పెడదామా, వాళ్ళ దగ్గర ఏమి లావాదేవీలు నడపదామా అనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడన్నా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి లేడు. తమరి పైన చూస్తే ఎక్కడో దుబాయ్, ఇంకో దగ్గర యూఏఈ పోయాడు, అక్కడికి పోయాడు, ఇక్కడికి పోయాడు అని చెప్పి నీ వ్యాపార లావాదేవీలు ఏ విధంగా వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో మీరున్నారు తప్ప
మీకు వ్యవసాయం మీద ప్రాధాన్యత ఉంటే దాని మీద సమీక్ష జరిపారా? సమీక్ష జరిపి ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు జరిగేటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకు మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు కనీసం రైతుల పట్ల కనీస చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉందని మేము అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడికి రైతుల పట్ల ఏహిక భావము, రైతులంటే అసహ్యము, వ్యవసాయం అంటే నిర్లక్ష్యము. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇప్పుడైనా ఈ రైతులను ఆదుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు అండగా నిలిచి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోండి. దానితో పాటు ఇంకొక సిగ్గుమాలినటువంటి చర్య, అసలు వినాలంటేనే అసహ్యంగా ఉంది. మామూలుగా రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు పేదలకు పాపం భూమి లేదంటే, ఈరోజు అయ్యా మేము యూరియా లేనటువంటి నిరుపేదలకు, భూమి లేనటువంటి నిరుపేదలు, పండించుకోలేనటువంటి వాళ్ళు ఉంటే నిరుపేదలకు రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం రేషన్ ఇచ్చేది. ఆ స్థాయిలో ఈరోజు యూరియా మేము కొనుక్కుంటామని వస్తే యూరియా మీరు మేము యూరియా కార్డులు ఇస్తారా? ఎకరాకి 3 బస్తాలు ఇస్తారా? దానికి తెసిపోయి మా పీస్ ఆయన దాని ఏదో ఘనంగా పంచాడు. ఎకరాకి 3 కేజీలు మీకు 3 బస్తాలు, మీరు ఎక్కువ తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది, ఎక్కువ తినడానికి లేదు, యూరియా ఎక్కువ వేయడానికి లేదు, 3 బస్తాలు అది కూడా ఆయన చెప్పినప్పుడే తీసుకోవాలంట. మళ్ళీ మామూలుగా ఈ రైతులకు అవసరం వచ్చినప్పుడు కాదు, వాళ్ళు ఇస్తారంట. ఒకటేసారి 3 బస్తాలు ఇస్తారంటే ఈరంట. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలంట. అంత అవసరాన్ని మించి వాడడానికి లేదంట. మీరు నష్టపోయినా పర్వాలా, మీ దిగుబడి తగ్గిపోయినా పర్వాలా, మేము మీకు యూరియా ఇవ్వం, విత్తనాలు ఇవ్వం. మీరు యూరియా కొనాలన్నా సరే మేము ఇంతే ఇస్తాం, మీకు ఇవ్వలేం అంటే ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రైతులకు సంబంధించి మరలా యూరియా ఇక్కట్లు రాబోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల అవసరాల మేర మీరు యూరియా సప్లై చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి తొక్లక్ పనులు చేయలేదు, ఇటువంటి పిచ్చి చేష్టాలు చేయలేదు. కాబట్టి మీరు ఈరోజు ఏదో కొత్తగా ఏదో ఒక విధంగా రైతుల విషయంలో ఏముందిలే, రైతులకు సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నిర్లక్ష్య భావం నుంచి తప్పుకోండి. రైతులకు అండగా నిలవడం ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు రైతుల వ్యవసాయమే ప్రధానమైనటువంటి 60% గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంటే వీళ్ళు వాళ్ళు విస్మరించేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీరు ఏదైతే యూరియాకి సంబంధించినటువంటి కార్డులు ఇచ్చారో యూరియా కార్డులు చరిత్రహీనులుగా మిగిలిపోతారో గుర్తుంచుకోండి. యూరియా కార్డు ఇచ్చినటువంటి చరిత్రహీనుడు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తరతరాలు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రైతులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు మీరు ఏదైతే ఇస్తున్నారో ఎకరాకు 3 బస్తాలు రేషన్ లాగా ఇచ్చినట్టుగా దాన్ని తప్పించి రైతులకు స్వేచ్ఛనివ్వండి. రైతులు కొనుక్కునేటువంటి విధంగా సమృద్ధిగా ఈరోజు యూరియా తీసుకొచ్చి అందుబాటులో పెట్టండి. రైతులకి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి లేట్ ఖరీఫ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యే నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరొచ్చి మీ ఎమ్మెల్యేల చేతులుగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి మేము ఎంత ఇస్తామని చెప్పడంతో తీవ్రమైనటువంటి ఆవేదనకి ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మీరు ప్రకటనలు రద్దు చేసి మీరు తిరిగి పునఃప్రకటన చేసి రైతులకు అవసరం మేర ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మేము అందరికీ యూరియా ఇస్తామనేటువంటి మాట చెప్తే బాగుంటుందనేటువంటిది మా సూచన సలహా. కాబట్టి మోంతా తుఫాన్ నేపథ్యంలో మీరు రైతులను ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.